ఏదైతే నాకేంటి, నేను అనుకున్న జరగాలి. Oh shit! నరేంద్ర! మీకు బిన్ లాడంతో ఏమైనా సంబంధం ఉందా? తీవ్రవాద సంస్థలతో మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? బ్లాస్టింగ్ తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సిటీలో జరిగిన బ్లాస్టింగ్ కూడా మీ పనేనా? రావుదు మీరు ఫ్రెండ్స్ అట కదా. బంగ్లాదేశ్ లో ట్రైనింగ్ మీరు చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేసి స్థాయికి వచ్చారట కదా. పెట్టారు. చెప్పరా ఆ బ్లాస్టింగ్ చేసి నువ్వే కదా? చెప్పరా 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 మాట్లాడాడు రావిడు. ఇక చాలా కోటింగ్ ఇంకా తొందరగా రెడ్డెప్పకి చెప్పాలా యాడున్నాడు ఎందు. బావా 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 నైవే సమయానికి ఇంటూ ఉన్నావు. నీకు సీక్రెట్ చెప్పాలి బావా. ఏందిరా నాయుడం ఏదైనా ప్లాన్ చేస్తున్నాడని తెలిసిందా? అంతకన్నా సీక్రెట్ బావా. ఏంది? మన సీను గడ్లేడు. అడుగో అడుగో సీను, ఏందో చెప్పు. సీను మీకు అనుచరుడు, నాకు సహచరుడు, మంచి మీసమున్న రోసమున్న బహుగుణ సంపన్నుడైన సీను మన దగ్గర ఉండటం మనకు గర్వకారణము. సీను పట్ల, సీమ పట్ల, మీ పట్ల సహృదయుడనై ఉందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఇది చెప్పడానికా వచ్చావు? ఒకరి గొప్పతనం గురించి ఒకరి గొప్పతనం గురించి చెప్పాలంటే ఎవరో ఒకరి నడుము కట్టాలి కదా బావా. నడుములు ఎరగొడతా ఊలి పిరినాయాల. నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మ వెళ్ళిపోయాళ్ళే. ఏంద్రా డోస్ చాలేదా? ఇందాక పరిస్థితుల ప్రభావం వల్ల చెప్పాలనుకున్న చెప్పలేకపోయాను బావా. ఇప్పుడు ధైర్యంగా చెప్తా. నీ నట్టింటి కొప్పులో నిప్పు పడింది బావో. ఏంద్రా అడ్డగోలు వెదవా, ఏమైందిరా? మన శైలం లేదు. శైలమ్మ మంచు యువతి, చదువులో వాణి, సకదనాల రాణి, మల్లెలాంటి మాట, ఉలిలాంటి పాట, మా అమ్మ బంగారు బొమ్మ విసుదాబ్రాహ్మణ్ ఊబికో బావా. ఓహో క్షమించావా వెరైటీగా? ఏం మావయ్య నాన్నకేం చెప్పాలనుకున్నా? చాలా చెప్పాలనుకున్నది మర్చిపోయి ఏవీ చెప్పలేకపోయారమ్మా. నువ్వెవరు మళ్ళీ? వయసు ఎంత? ఏమో ఎప్పుడు పుట్టానో గుర్తులేదు. కానీ నువ్వు ఎంతకాలం బతుకుతావో నాకు తెలుసు. ఓహో ఇంకెప్పుడైనా ఎక్కడైనా ఏమైనా చూసినా ఎవరు చెప్పను. చెప్తే నేను మిగలగా. ఎందుకని? నువ్వు నన్ను చావనవు, నాకు ఆ సంగతి తెలీదు. నువ్వు పో స్వామి, నీకు దండం పెడతావు. నువ్వు పో 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 పో. పాపం అలసిపోయినట్టున్నావు. మంచినీళ్ళు తాగుతావా? అట్నే తాగుతానమ్మా. కాస్త మందు కలుపుకొని తెచ్చిపెట్టి. దయ్ నీకెందుకు రాసిన వాడ సంగతి ఏడు సంగతిలో నువ్వు చెత్తరా. ఒక మనిషి పడుకున్నాడని కూడా చూడకుండా చెత్త తీసుకొచ్చి మొహానే చెల్తారా? ఎవడరా బెచ్చగాడంటున్నావు? ఎవడ బెచ్చగాడంటున్నావు? నాలాంటి వాళ్ళందరూ ప్లాన్ చేసి పడుకుంటారా? తమిళనాడులో వచ్చినట్టు ఒకే ఒక సునామీ వచ్చిందనుకో, సచ్చిన వాళ్ళందరూ పైకి పోతే బతుకున్న వాళ్ళందరూ నా దగ్గరికే కదరా. ఆ రోజు నేనే రా కోడీశ్వరుని. బెచ్చగాడంటే ఎలా కోలమా? నాలాంటి వాళ్ళే కదరా సేఫ్టీ. ఏదవన్నా ఎలా చూడు, ఒక పాచిపోయిన ఇడ్లీ వేయడానికి కూడా గతిలేదు. ఒట్టి చెత్త పాడేసి మాట్లాడుతున్నాడు పీసినారు నా ఎలా. ఇడ్లీ అబ్బాయి ఎవరో ఇడ్లీ వేసింది. ఎంత పెద్ద సునామీ వచ్చినా సరే నువ్వు ఒక్కడ వేరే ఎస్కేప్ అయిపోతావు. భగవంతుడా. అయ్యయ్యో ఏంట్రా ఇది? నాక్కునేవాడి దగ్గర గిక్కునేవాళ్ళు ఉన్నారా? ఎవర్రా మీరు? మేమంతా నీ తమ్ముళ్ళు అన్నా. తమ్ముళ్ళా?
నాకు తమ్ముళ్ళేంట్రా? మేము ఆస్తులన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలేవన్నా. సెంటిమెంట్ మీద ఆయింట్మెంట్ రాసేస్తున్నారా? అవునరే, ఇంతకు ముందంతా ఎక్కడుండేవారా మీరు? పక్క ఏరియాలో బిచ్చం ఎత్తుకునే వాళ్ళమన్నా. అక్కడున్న వాళ్ళు మాకంటే పెద్ద బికారి ఏదోలన్నా. చెత్త కుండీలో ఏది పారేసే వాళ్ళు కాదు. నీ పేరేంటన్నా? పేరు తెలుసుకోవాలా? స్నేక్. ఏంట్రా జర్కు? ఏం లేదన్నా, నీ పేరుకు ముందు పావుని ఇంటి పేరుగా పెట్టుకున్నావుగా, అందుకని. అదెందుకు అడుగుతావులే? 4 రోజుల ముందు తొట్లో స్నాక్ పడిందని చేయబెట్టాను, ఒక స్నేక్ కాటేసిందిరా. సరే, కట్ల పాము కాటేస్తే కలిసి వస్తున్నారు పెద్దోళ్ళు అంటారు కదా, అందుకని పాము పేరే ఇంటి పేరుగా పెట్టేసుకున్నారా. బెచ్చగాడినైనా పేరుకు భయపడతారు కదా. అవునవును. ఊళ్ళో సేఫ్టీ ఎలాగూ లేదు, పేరులో అయినా సేఫ్టీ ఉంటుంది, సేఫ్టీగా పెట్టేసుకున్నా. ఏంట్రా సౌండ్? ఎందుకు ఆయన పట్టు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఎందుక? జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో మా అభ్యర్థికి పోటీగా నామినేషన్ వేశాడు. వెనక్కి తీసుకోమంటే తీసుకోని అంటున్నాడు. అందుకు ఓపెనింగ్ వర్కౌట్ అయింది. అందిన అవకాశాన్ని అందుకు పోవటమే. అందుకని ఏరియా కానీ ఏరియాకి వచ్చి కొడతావు నువ్వు. మర్యాదగా అందరూ వెళ్ళిపోండి, లేదా ఏం చేస్తారో నాకే తెలీదు. అయితే వాపస్ తీసుకోమను. వాపస్ తీసుకోపోతే మా అభ్యర్థికి పోటీగా నిలబడ్డ వీడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి మా పగ తీర్చుకుంటావరా? ఓహో, పగ తీర్చుకోవాలా? అయితే ఒక పని చెయ్యి, అతని మీద తీర్చుకోవాల్సిన పగేదో నా మీదే తీర్చేసుకో. నీ కోపం అంతా నా మీద చూపించి కొట్టి కొట్టి చంపే. ఏంట్రా? వద్దన్నా, కొట్టి చంపేస్తారేమో. ఇన్నాళ్ళుగా తిన్న తన్నులు మొత్తం అనామత్తుగా పోయినరా. ఈ రోజు తినబోయే తన్నులే రాజకీయంగా మరి మనకి పదవి తెచ్చి పెడతారా. మీరు డెవలప్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సరే, చూస్తున్నావా? స్టార్ట్ చేయి. అయితే వాడు వాపస్ తీసుకునే వరకు నీకు కుమ్ముడే కుమ్ముడు. వాపస్ తీసుకుంటావు కదా? తీసుకుంటావు కదా? రేయ్ రండ్రా వెళ్దాం. ఇలా చూడండి, మా అభ్యర్థి కృష్ణమూర్తికి పోటీగా ఎవడైనా నామినేషన్ వేశాడో వాళ్ళకు కూడా ఇదే గతి. రండ్రా. దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు. చాలా థ్యాంక్స్ అయ్యా. నాకెందుకయ్యా థ్యాంక్స్ చెప్తావు? నాకెందుకు థ్యాంక్స్ చెప్తావు? మీరు పాడేసిన బెచ్చం తిని పెరిగిన శరీరం అయ్యా ఇది. ఈ శరీరంలో పారే రక్తం మొత్తం మీరిచ్చిన రసము పులుసేనయ్యా. ఈ శరీరంలో నరము కూడా మీరిచ్చిన నూడిల్సేనయ్యా. అందుకని దయచేసి నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చెయ్యొద్దయ్యా, దూరం చెయ్యొద్దు. ఇలా మన కోసం దెబ్బలు తినే మంచి మనిషి దొరకటం చాలా కష్టం. అందుకే మన వార్డు కౌన్సిలర్ గా ఈయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి నా బంగారంతో మాట్లాడతాను, నా బతుకు ఇత్తడి చేసేస్తున్నాడు. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? ఇంకా 2 రోజులే కదా, మళ్ళా ఫ్రీగా ఉండండి మీరు. అంతేనంటావా? రే, నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత నాకు కాస్త హాయిగా ఉందిరా ప్రాణానికి. అమ్మమ్మ, హాసిని ఎక్కడమ్మా? ఎక్కడమ్మా? ఏంటా కుదటం? జోక్గా కుదావా? సీరియస్.